ఆ కుటుంబాలకు కూడా ఒక 50 లక్షల రూపాయలు సహాయం చేయండి అని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. అంటే ఇవాళ ఎస్ఎల్బిసిలో కూడా ఏం జరిగింది, ఆ డెడ్ బాడీలు బయటకు తెలియ ఇంతవరకు. అదేంటి హెలికాప్టర్లు వేసుకొని రోజొక్క మంత్రి పోయిండు, చేపల పులుసు వండించుకున్నాడు ఒక మంత్రి. మనం చూసినాం కదా ఎస్ఎల్బిసిలా, చేపల పులుసు మంచుకుంటాయిరా వండరా అంటాడు, సచ్చి వాళ్ళు ఏడుస్తుంటే నాకు చేపల పులుసు కావాలట ఒక మంత్రికి. ఆ రోజొక్క మంత్రి హెలికాప్టర్ల పోవుడు, రోజొక్క డేట్లు పెట్టుడే తప్ప బాడీలు బయటకు తెచ్చింది లేదు. అక్కడ కూడా కుటుంబాలను ఇప్పటిదాకా ఆదుకున్నది లేదు, అక్కడ కూడా ఇప్పటి వరకు ఎక్స్గ్రేషియా చెల్లించింది లేదు. అంటే ఎస్ఎల్బిసి ఘటన అయినా సిగాచి ఘటన అయినా ప్రభుత్వం యొక్క బాధ్యత రహిత్యం స్పష్టంగా కనబడతా ఉంది. ఆ ప్రాణాలు కాపాడడంలో గాని, శవాలను అప్పగించడంలో గాని, పరిహారం చెల్లించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం దారుణంగా విఫలమైపోయింది. మాట్లాడితే ఎవడన్నా సోషల్ మీడియాలో పోస్ట్ పెడితేవని అరెస్ట్ చేసినావు. అరే 54 మంది చావుకారమైన సిగాచి యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయవు? 54 మందిని పొట్టన పెట్టుకున్నానేమో ఇడిచిపెడతావు, సోషల్ మీడియాలో నీ తప్పులెత్తి చూపితే కేసులు పెడతావు, జైల్లో పెడతావు. బిడ్డ ఏంది, ఎవరి కోసం పనిచేస్తున్నావు ఇలా ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.